నందగోపనందనం సనందనాదివందితం కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరం నందకారవిందశంఖచక్రశార్గసాధనం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. గోపాలకులందరికీ నాయకుడైన నందగోపాలునికి ప్రియమైన కుమారుడు, సనక సనందనాది మునుల చేత నిత్యము స్తుతించబడేవాడు, మల్లె మొగ్గల వంటి అందమైన తెల్లని కాంతితో ప్రకాశించే దంతములు కలవాడు, లక్ష్మీదేవి మనస్సును హరించినవాడు అనగా లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనవాడు, ఒక చేతిలో నందకమనే ఖడ్గమును, మరొక చేతిలో అందమైన తామర పువ్వును, ఇంకొక చేతిలో శంఖమును, మరొక చేతిలో చక్రమును ధరించి శార్ంగమనే ధనస్సును కూడా ధరించినవాడు, తిరుమలగిరికి ప్రభువైనవాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం. ఈ శ్లోకం మొదటి పాదంలో మనం గమనిస్తే నందగోపాలుని కుమారుడైన శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని వివరించబడింది. అలాగే శంఖ చక్ర గదా పద్మాలు, శార్ంగము అనే ధనస్సు, నందకమనే ఖడ్గము ఇవన్నీ ధరించేది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అంచేత కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే అని దీని తాత్పర్యం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.